ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కేసుపై ఇంకా ఎలాంటి రివ్యూ చేయలేదన్నారు. ఇటు మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు చర్చించేది ఉందని చెప్పారు. తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు గుర్తుకొస్తాయన్నారు. అవే గుర్తుకొచ్చేలా రాష్ట్ర చిహ్నం గేయం రూపొందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని రచయిత అందశ్రీకి అప్పగించామన్నారు సీఎం. కీరవాణి వ్యవహారంలో తనకు సంబంధం లేదన్న రేవంత్ ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీదే ఫైనల్ డెసిషన్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కేసుపై ఇంకా ఎలాంటి రివ్యూ చేయలేదన్నారు. ఇటు మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు చర్చించేది ఉందని చెప్పారు. తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు గుర్తుకొస్తాయన్నారు. అవి గుర్తుకొచ్చేలా రాష్ట్ర చిహ్నం గేయం రూపొందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని రచయిత అందశ్రీకి అప్పగించామన్నారు సీఎం. కీరవాణి వ్యవహారంలో తనకు సంబంధం లేదన్న రేవంత్ ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీదే ఫైనల్ డెసిషన్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కేసుపై ఇంకా ఎలాంటి రివ్యూ చేయలేదన్నారు. ఇటు మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు చర్చించేది ఉందని చెప్పారు. తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు గుర్తుకొస్తాయన్నారు. అవి గుర్తుకొచ్చేలా రాష్ట్ర చిహ్నం గేయం రూపొందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని రచయిత అందశ్రీకి అప్పగించామన్నారు సీఎం. కీరవాణి వ్యవహారంలో తనకు సంబంధం లేదన్న రేవంత్ ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీదే ఫైనల్ డెసిషన్ అన్నారు.